ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు సూపరింటెండెంట్ పోలీస్ IPS రాధిక మేడం గారికి, అలాగే నా తోటి వైద్య మిత్రులకు, అల్లూరి గ్రామ ప్రజలందరికీ కూడాను నా నమస్కారాలు. ఎప్పుడు కూడాను నేను అల్లూరు వస్తే ఎందుకో ఒక రకమైన సంతోషం, ఉద్వేగంగా ఉంటుంది. నా సొంత మనసును చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే నేను చదువుకున్నదైతేమి, నా ఎక్కువ మంది నా క్లోజ్ ఫ్రెండ్స్, బాల్య మిత్రులైతేమి ఎక్కువ మంది అల్లూరు నుండి గ్రామం వాసులు అవడం వల్ల నాకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మీరు గమనిస్తే నా కారు ఎప్పుడు ఒంగోలు నుంచి కొత్తపట్నం ఎప్పుడు వెళ్తున్నా కానీ అల్లూరులో 2-3 చోట్ల బ్రేక్ పడకుండా ఉండదు. ఆటోమేటిక్గా కారు ఆగిపోతూ ఉంటుంది. దారంలో వచ్చిన వాళ్ళందరినీ పలకరించడం, వాళ్ళతో 4 మాటలు మాట్లాడటం అదొక మరుపురాని అనుభూతి, ఒక సంతోషకరమైన సంఘటన అన్నమాట. అటువంటి అవినాభావ సంబంధం ఉన్న అల్లూరుతోటి అల్లూరు ప్రజలందరూ కూడా నా ప్రజలు, నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులుగా భావించి మేము వీలైనంత వరకు ఉత్తమ వైద్యం అందించడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పోయినసారి 25 సంవత్సరం జూలై 20 తారీఖు నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇట్లా వరుస ఇది 3వసారి మన అల్లూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించుకోవడం. అలాగే అల్లూరు ప్రజలందరూ కూడాను మమ్మల్ని కూడాను సొంత బిడ్డల్లాగాను, సొంత కుటుంబ సభ్యులాగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మీ సేవలను కానీ, మీ ఆదాయమానాలు కానీ మేము ఎప్పటికీ మర్చిపోము. ఆ సందర్భంగా మేము కూడాను మా వంతుగా అనేక ఒక వైద్యపరంగా కాకుండా అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. నేను నమ్మేది ఒకటేను, మన విలేజ్లందరూ కూడాను ఎక్కువగా ఆర్థికంగా అనేక రకాలుగా వెలుగుపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడాను బాగుపడాలి, మనం ఉన్న స్థానం రావాలంటే విద్య ఒకటే ప్రధానమని భావించి విద్యకి మా వంతుగా చేసిన సహాయం చేస్తూ ఉన్నాము.